ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికర సంపన్నుడైన మా ప్రభువా, మీకు వందనాలు. మరొకసారి మరొక వారం మరొక దినం మీ సన్నిధానంలో ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన మంచి సమయమునకై మీకు స్తోత్రాలు. ఇంతవరకు సహాయపడ్డారు. మిగులున్న సమయం మాకు దీవెనకరంగా చేసి మహిమనందండి. ఈ ఆరాధన మీరు అంగీకరించి ఎక్కువగా ఆరాధించగలిగినట్లుగా సహాయపడమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఈ ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. మంచిదండి ప్రియులారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యమును మనం విందాం. క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. దేవుని వాక్యము సుత్తితో పోల్చబడింది. దేవుని వాక్యము నీటితో పోల్చబడింది. రాడ్డు వంకరగా ఉందనుకోండి, ఆ వంకరతనం ఏమవుతుందని అంటే పోవాలనంటే సుత్తుతో ఏం చేయాలని ఒక దెబ్బ కొట్టాలి. తుప్పట్టిందనుకోండి ఆ తుప్పుతోనే మనం స్తంభం వేసేసామనుకోండి, స్తంభం వేసాకైనా ఆ లోపల తుప్పు ఏం చేస్తుంది, తినేయటాన్ని బట్టి స్తంభం పాడైపోద్ది, మొత్తం ఇల్లే పడిపోద్ది. కాబట్టి తుప్పు లేకుండా ఆ సుత్తుతో కొట్టాలి. ఆ తుప్పు పోవాలంటే సుత్తుతో ఏం చేయాలనంటే కొట్టాలి. నీళ్ళు కూడా అటువంటిదే. దేవుని వాక్యం కూడా నీళ్ళతో పోల్చబడింది. నీళ్ళు సర్వీసింగ్ సెంటర్కి బండి తీసుకెళ్ళామనుకోండి, ఆ బండిలో ఉన్న ఆ మురికంతా ఆ నీరు ఏం చేస్తుందనంటే వదిలిచ్చేస్తుంది. కనుక ఏప్రిల్ రాసిన పత్రికలు ఏమంటారని అంటే దేవుని వాక్యం అంట కనుక మూలుగుల్లోనూ కండరములోను కనుక ప్రాణాత్మలో దూరి విభజిస్తుందట. ఏంటది చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 4:12 అమర్చదు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు ఏం చేస్తుందట అంటే విభజిస్తుందట, శోధిస్తుందట. మనసులో ఉన్న తలంపులు అంటే మనం బయట ఒకలాగా ఆలోచిస్తాం, దేవుని నియమాలు ఒకలాగా ఉంటాయి. మన ఆలోచన వేరే, మన తోవలు వేరే, దేవుని తోవలు వేరే. మన ఆలోచన వేరే, దేవుని ఆలోచన వేరే. కాబట్టి మనం ఆలోచన ప్రకారం నడిస్తే కనుక దానివల్ల మనకు నష్టమే కలుగుతుంది. కాబట్టి దేవుని నియమ ప్రకారం మనం నడవాలి. అలా నడిచినప్పుడే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. కాబట్టి అలా నడవటానికి దేవుని వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుంది అనంటే ఉతక స్నానము చేపిస్తుంది. అంటే చూడండి, ఈ మధ్యన ఎక్కువగా యూట్యూబ్లో వాటిల్లో ఏం చేస్తున్నారనంటే నీళ్ళు ఎక్కువ తాగండి, నీళ్ళు ఎక్కువ తాగండి, నీళ్ళు ఎక్కువ తాగండి అంటున్నారు. కనుక ఎందుకు నీళ్ళు ఎక్కువ తాగాలనంటే మనం వెళ్ళిన చోటల్లో భోజనాలు చేస్తాం, విందుల్లో పాలు పంపులు పొందుతాం, ఆ బయట హోటల్లో అక్కడక్కడ మనం తింటాం. వాళ్ళు ఏ నూనె వాడతారో కనుక ఈ మధ్యన కొవ్వు కరిగించేసి నూనెలాగా వాడేస్తున్నారని తెలుస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు ఏ నూనె చేస్తారో లేకపోతే ఎలాంటి మాంసం వండుతారో ఆ నూనె ప్రియులార ఆ మాంసాలు మన శరీరంలో ఉండిపోయి అవి కుళ్ళిపోయి ఏమవుతాయనంటే అనారోగ్యాన్ని తీసుకురావటానికి అనుకూలతుంది. కాబట్టి అది అలా ఉండిపోకుండా ఉండాలంటే దాన్ని ఏం చేయాలి ఇప్పుడు అని అంటే నీళ్ళతో కొట్టాలి. నీళ్ళతో కొడతామంటే నీళ్ళు ఎక్కువ తాగాలి. తాగితే అది నీళ్ళతో ఏమవుతుందని అంటే ఒకవేళ కుళ్ళుది తిన్నా, ఒకవేళ కొవ్వుది తిన్నా అదేమవుతుందని నీళ్ళు తాగటాన్ని బట్టి ఆ నీళ్ళు బయటికి గెంటుకు వచ్చేస్తుంది. దేవుని వాక్యం కూడా అలాంటిదే. లోకములో తిరుగుతున్నప్పుడు కనుక ఏమేమో ఆలోచించిన కలంకం మనలోకి వస్తుంది. ఆ కలంకం మనలోకి వచ్చింది పోవాలనంటే దేనితో కట్టాలి? ఇప్పుడు నీళ్ళు తాగాలి. ఆ నీళ్ళు ఏదనంటే దేవుని వాక్యం.
దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు అంత నీళ్ళు తాగుతున్న వారితో సమానం. ఆ నీళ్ళు మనల్ని ఏం చేస్తుందనంటే పవిత్రపరుస్తుంది అనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, 2వ సమూయేలు రాసిన గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ మన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. దావీదు రాజు అయ్యాడు. అప్పుడు క్రితం సౌలు ఉన్నాడండి ప్రియులారా. సౌలును దేవుడు తప్పించి దావీదును దేవుడు రాజుగా ఇశ్రాయేలు ప్రజలకు చేశారు. దావీదు ఎవరనంటే గొర్రెలు కాసుకునేవాడు, సామాన్యుడు. ఒక సామాన్యమైన వ్యక్తి రాజు అయిపోయాడు. గొర్రెలు కాసుకునే వ్యక్తి రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత అసలు మనమవుతే రాజు అవుతే కనుక మనలాంటి వాళ్ళు ఏం చేస్తామనంటే అమెరికా దేశం వెళ్ళి వస్తాం. ఎందుకనంటే అన్ని వసతులు ఉంటాయి, విమానం ఫ్రీ, హెలికాప్టర్ ఫ్రీ, అక్కడ బాడీ గార్డులు అక్కడ అమరుస్తారు, ఇవన్నీ ఫ్రీ. కాబట్టి రాజు అయిన రాగానే దేశాలు తిరిగి వస్తారు. మరి కొంతమంది ఏమేమో చేసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, లేకపోతే ఏమేమో చేసుకుంటారు. కానీ దావీదు ఏం చేశాడనంటే యెహోవా కొరకు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడట. ఎవరు? కట్టాలనుకునే ముందుగా ఏం చేశాడనంటే యెహోవా మందసము అభినాదాము అని ఇంటికాడ ఉండిపోయిందట. ఎవరింటికాడ? అసలు మందసం ఎక్కడ ఉండాలి అని అంటే దేవుని మందిరములో ఉండాలి. దేవుని ఎక్కడ ఉండాలి మందసం? ఇప్పుడు వినాలి ప్రియులారా, దేవుడు మోషేతో చెప్పారు కనుక నాకు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నాడు. ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నప్పుడు వారు ఏం చేశారంటే మేఘం చూసుకుంటూ ఉండేవారు. మేఘం కదిలితే బయలుదేరి వెళ్ళిపోవాలి. కాబట్టి వారు ఇప్పుకుని వెళ్ళిపోయేలాగా ఒక తెర్రలతో తయారు చేశారు. తెర్రలతో మందిరాన్ని కట్టుకునేవారు. అంటే ఇలా డేరా వేసి కనుక మందిరాన్ని కట్టుకునేవారు. కనుక ఆ మందిరంలో ఉండేది మోషే కానుండి, ప్రియులకు గమనించాలి, మోషే దగ్గర నుండి దావీదు వరకు కూడా ఒక స్థిరమైన మందిరం లేదు. ఎవరికి? ఇశ్రాయేలులకు. కనుక ఎప్పుడొచ్చింది అనంటే దావీదు కట్టాలనుకున్నాడు ఒక స్థిరమైన మందిరం. కట్టిన తర్వాత కట్టలేకపోయినప్పుడు దావీదుని బట్టి దావీదు నువ్వు కట్టొద్దు, నీ కుమారుడైన సొలొమోను కడ. అప్పుడు స్థిరపడ్డది ఏంటది? మందిరం. సరే, నేను చెప్పడం కూడా మా ఇష్టం ఏంటంటే దేవుని మందిరము కట్టబడి దాంట్లో దేవుని మందసం పెట్టాలి అని ఆలోచించిన దావీదు దేవుని మందసాన్ని తీసుకురావాలని బయలుదేరి వెళ్ళాడట. బయలుదేరి వెళ్ళి తీసుకొస్తాకి వెళ్ళాడు కూడా. పాస్టర్ గారండి, మరి అభినాదం ఇంటికాడ మందస్సు ఉండిపోయిందండి, దాన్ని మనము తెచ్చుకుందామండి అని అన్నారట. కొంచెం చరిత్ర అర్థమవుతే మన పాట సులువు అర్థమవుతుంది. అసలే దేవుని మందిరంలో ఉన్న మందసం అభినాదం ఇంటికి ఎందుకు వెళ్ళింది? అక్కడికి ఎవరు ఎట్టుకెళ్ళారు అని అంటే 1 సమూయేలు గ్రంథంలో చూస్తే హేలి అనే ఒక దైవజనుడు ఉన్నాడు, యాజకుడు. తాను ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి హేలి కుటుంబాన్ని దేవుడు తాను తన పిల్లలను కూడా హతమార్చారు. 1 సమూయేలు రాసిన గ్రంథంలో చూస్తాం. కనుక యుద్ధం జరిగినప్పుడు వారి వివాహం జరిగినా పెళ్ళి జరిగినా వారు ఏం పట్టుకెళ్ళాలనంటే మందసాన్ని తీసుకెళ్ళాలి. వీరు మందసాన్ని తీసుకెళ్ళకోకుండా వారు సొంత బలం మీద ఆధారపడి వారు వెళ్ళారట యుద్ధానికి. వెళ్ళిన తర్వాత ఏమైందనంటే ప్రియులారా, వారు ఓడిపోయారట. ఓడిపోయిన వీరు అప్పుడు గుర్తుకొచ్చింది. ఎవరో పెద్ద ఆయన చెప్పారు, రే బుద్ధిహీనులారా, దేవుని మందసం లేకుండా వచ్చారా బాబు, కనుక మీకు ఎంత బలం ఉంటే ఏం సుఖం, వెళ్ళి మందసాన్ని తీసుకురండి అంటే యెహోవా మందిరంలో ఉన్న మందసాన్ని తీసుకొని కనుక యుద్ధ పాలెంలోకి తీసుకురాగా, యుద్ధ భూములోకి తీసుకురాగా శత్రువులకు ఏమొచ్చిందనంటే ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసినాయి అట. చూడండి, ఇక్కడ ఏమైనా పుస్తకం పెట్టుకుని 1 సమూయేలు రాసిన గ్రంథంలో చూద్దాం. లావణ్య చూడమ్మా, 1 సమూయేలు రాసిన గ్రంథము. వారు ఫిలిష్తీయులు వారు యుద్ధం చేస్తూ ఉంటుండగా అమ్మ 4వ అధ్యాయం, 1 సమూయేలు రాసిన గ్రంథం 4వ అధ్యాయం, 4వ అధ్యాయము 3వ వచనం చదువురా. యెహోవా మందసమును మనము తీసుకుని మన మధ్యన ఉంచుకుందాము రండని, అది మన మధ్యన ఉండిన ఎడల అది మన శత్రువు చేతిలో నుండి
మనల్ని ఏం చేస్తుందట, అయ్యో మందసాన్ని తీసుకురాలేకపోయాం, వెళ్ళండి మందసాన్ని తీసుకురండి అని అన్న తర్వాత మందసాన్ని తీసుకుని వచ్చి వారు యుద్ధ భూమిలో పెట్టినప్పుడు అంటండి శత్రువులైన ఫిలిష్తీయులకు ఏమొచ్చిందని అంటే ఒళ్ళంతా గెడ్డలు వేసినాయి అంట. అప్పటికప్పుడు వారికి గెడ్డలు వేసినప్పుడు ఆ బాధను భరించలేక వారికి ఇప్పుడు బాధ వస్తూ ఉంటుంటే యుద్ధం ఏం చేస్తారు, ఎక్కడో అక్కడ పారిపోయారట శత్రువులు. పారిపోయిన తర్వాత ఇప్పుడు పారిపోయిన తర్వాత జయం వచ్చిన ఇశ్రాయేలు ఏం చేయాలి అని అంటే, మందసమా నువ్వు రాక్యత మాకు జయం రాలేదు, నువ్వు వచ్చిన తర్వాత మాకేమొచ్చింది, జయం వచ్చింది అని దాన్ని కళ్ళకత్తుకొని దాన్ని ఇంటికి తీసుకొచ్చి మందసాన్ని దేవుని మందిరాల్లో పెట్టాలి. అలా పెట్టకుండా మందసాన్ని వారేం చేశారని అంటే అక్కడే వదిలిపెట్టేయారట. ఎందుకు వదిలిపెట్టేయారనంటే వారికే పప్పులు వచ్చేసినాయి అని అంటే మనకు కూడా వచ్చేస్తే ఎందుకు వచ్చిన గొడవరా బాబు వదిలేండి రాని ఆ యుద్ధ భూములు వదిలేస్తే ఆ ఫిలిష్తీయులు ఏం చేశారనంటే ఇది ఇశ్రాయేలు ఆస్తిరా బాబు, దీన్ని ఏమైనా చేశామంటే మళ్ళీ మనల్ని పట్టుకుంటారని పట్టుకెళ్ళి దేవత గుళ్ళో పెట్టారట. ఎవరు దేవత గుళ్ళో? కనుక ఫిలిష్తీయులు దేవత గుళ్ళో పెట్టారట. మొదటి రోజు వెళ్ళి చూశారు, అదేమో బొమ్మ ఆ దేవత మందసానికి సాగిలు పడిందంట. అరే నేను మన దేవుడు ఏంట్రా సాగిలు పడుతున్నాడు, మళ్ళీ నిలబెట్టారట. మళ్ళీ నిలబెడితే మళ్ళీ తెల్లారెళ్ళి చూస్తే ఈసారి 2 చేతులు 2 కాళ్ళు నరకబడి ఉన్నాయంట. ఇంకో 3వసారి మళ్ళీ ఇలాగ చూస్తే ప్రియులారా ఆ బొమ్మ చెల్లాచెదరైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అయినా బొబ్బలు తగ్గినాయి అంటే బొబ్బలు తగ్గలేదట. అప్పుడు చెప్పారంటే ఏమనంటే, అయ్యా యూదులారా ఇశ్రాయేలులారా మాకు చెగ్గట్లు తగ్గాలని మేము ఏం చేయాలి అని అడిగితే అప్పుడు అన్నారు, నువ్వేమీ చేయక్కర్లేదు, మా మందసాన్ని మీరు కొత్త ఎడ్ల బండి మీద పెట్టి మా ఊరేపు కుదిలేయండి, మేము మా ఊరు వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని మా ఇంటికి పట్టుకెళ్తామన్నారు. సరే వారు అలా చెప్పిన తర్వాత వారు ఏం చేశారంటే కొత్త ఎడ్ల బండి మీద మందసం పెట్టి యెరూషలేము వైపుకి ఆ దారి గుండా మందసాన్ని ఆ ఎద్దుల బండిని వదిలేశారట. ఎవరు లేరు, ఆ ఎద్దులు నడుచుకుంటూ వచ్చినాడికి ఎవరో చెప్పారంట దావీదు గారండి, రాజు గారండి, యెహోవా మందసము కొత్త ఎడ్ల బండి మీద వస్తుందని అని చెప్పినప్పుడు వెంటనే దావీదు పని అంతా విడిచిపెట్టుకొని దైవజనుడు తీసుకొని ఉజ్జియా అనే దైవజనుడు తీసుకొని నడవండి యెహోవా మందసాన్ని తీసుకుని వద్దామని ఆ మందసాన్ని తీసుకొని ప్రియులారా యెరూషలేముకు వస్తూ ఉన్నాడట. కనుక ప్రియులారా దావీదేమో ఆ ఎడ్ల బండి నడుపుతా ఉన్నాడు, ఉజ్జియా అనే పాస్టర్ గారు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఆ ఎడ్ల బండి మీద ఉన్నాడంట. ఉంటున్నప్పుడు ఏమైందని అంటే చూడండి, రండి బండి అక్కడికి వచ్చేద్దాం, మన పాటల్లోకి వచ్చేద్దాం. కనుక 2వ సమూయేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయం. కనుక ప్రియులారా గమనించండి, 6వ అధ్యాయంలో చూస్తే కొత్త ఎడ్ల బండి మీద 3వ వచనం అమ్మ, వారు దేవుని మందసమును అమ్మచ్చు నేను వివరిస్తాను చూడండి. కానీ కొత్త ఎడ్ల బండి మీద వారు పంపించగా వారు దావీదు తెలుసుకొని ఉజ్జియా అని ఆయన తీసుకొని వెళ్ళి ఆ బండి మీద దావీదు నడుపుతూ ఉంటుండగా కనుక ప్రియులారా ఉజ్జియా అని ఆయన మందసం వెనకాల ఆ ఎడ్ల బండి మీద నిలబడి ఉంటుండగా ఒక చోటకు వచ్చినాడికి ఏమైందనంటే ఉజ్జియా అని ఆయన 6వ వచనంలో చదివితే ఎద్దు కాలు జారిందంట. జారటాన్ని బట్టి మందసం పడిపోతూ ఉంటుంటే దాన్ని పట్టుకోపోయాడంటే ఎవరనంటే ఉజ్జియా. అయ్యో పడిపోతుందంటే రాజుగారు అని పట్టుకున్నవాడికి ఉజ్జియా అక్కడికక్కడ ఏమయ్యాడనంటే చనిపోయాడు. 6వ వచనం చదువుతాం. వారు యెహోవా కోపము అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతను ఏం చేశాడంటే మొత్తగా అతడు అక్కడికక్కడే దేవుని మందసం మీద పడి ఏమైపోయాడట కనుక దేవుని మందసాన్ని తీసుకుని వస్తూ ఉంటున్నప్పుడు ఉజ్జియా ఏమో మందసాన్ని పట్టుకుని పైన ఉన్నాడట, దావీదేమో నడుపుతూ ఉన్నాడట.
కనుక ఎద్దు కాలు జారటాన్ని బట్టి మందసం పడిపోతూ ఉంటుంటే ఉజ్జి పట్టుకున్న ఆ పొరపాటును బట్టి ఈ మాట గమనించారు, పట్టుకున్న పొరపాటును బట్టి ఉజ్జి చేసిన తప్పును బట్టి ఉజ్జి అక్కడికక్కడ ఏమైపోయాడట, చనిపోయాడు. ఇప్పుడు ప్రశ్న, ఎందుకు చనిపోయాడు? యాజకుడు కదా, పాస్టర్ గారు కదా, ఎందుకు చనిపోయాడు? చనిపోవటానికి కారణం ఏంటి? మందసాన్ని పట్టుకుంటాం దాన్ని బట్టి చనిపోవటానికి కారణం ఏంటని అంటే ప్రియులారా, కనుక ఫిలిష్తీయులకు తెలవదు. కనుక ఫిలిష్తీయులు తెలవక మీరు చెప్పినట్టుగా ఈ కొత్త ఎడ్ల బండి మీద పట్టుకుని తీసుకుని మా ఏపుకి పంపించేయండి అంటే కొత్త ఎడ్ల బండి మీద వస్తూ ఉంటుండగా ఇప్పుడు పొలిమేరలోకి వచ్చిందండి, బయటపరి మీద నుంచి వస్తుందండి, మండపక్క పొలిమేరలోకి వచ్చి ఫ్యాక్టరీ కాడికి వచ్చిందండి. వీళ్ళు అక్కడికి వెళ్ళారండి ఎడ్ల బండి మీదకి, అక్కడ ఎడ్ల బండి అక్కడ ఉంటే వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఉజ్జి ఏమో ఎడ్ల బండి ఎక్కేసాడట, దావీదు ఏం చేస్తున్నాడు, నడుపుతున్నాడట. ఇప్పుడు సరిగ్గా వస్తూ ఉంటుండగా కాల్ జారిందంటే చనిపోయాడట. ఏం జరిగింది అని అంటే అసలు జరిగిన తప్పు ఏంటనంటే అసలు మందసాన్ని అంట ఎడ్ల బండి మీద మొయ్యకూడదట, మందసాన్ని భుజాల మీద మొయ్యాలమ్మ. దేని మీద మొయ్యాలి? కనుక ఈ విషయం ఎవరు చెప్పాలి? దావీదు చెప్పాలి, ఉజ్జీ చెప్పాలా? మొయ్యవలసిన పని ఎవరిది? ఉజ్జీదే. ప్రియులను గమనించండి. కనుక ఉజ్జయ అని ఆయన చెప్పకపోవటాన్ని బట్టి ఏమయ్యాడు? ఇప్పుడు చనిపోయాడు. ఇప్పుడు గమనించాలి ఈ వాక్యాన్ని మనము ఆలోచిస్తే. నేను ఈరోజు ఒక 10 పాయింట్లు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ప్రియులను గమనించండి. మొదటిది స్పీడ్గా చెప్పేస్తాను. మొదటిది ఏంటనంటే పాస్టర్ గారు చెప్పవలసింది ఏం చేయలేదు, అంటే దేవుని నియమాన్ని ఎలాగో చేయాలో అలాగే చేయించాలి ఆయన. ఇప్పుడు ప్రియులారా, దావీదు రాజు అండి, రాజుకు భయపడకూడదు. రాజు అవుతే ఎవరు కలెక్టర్ అవుతావని, ఇంజనీర్ అవుతావని, ఆయన ఒక మనుషుడు. కానీ ఈ మనుషుడు ఎవరి నియమం ప్రకారం నడవాలి? దేవుని నియమం ప్రకారం. దేవుని నియమం ఎవరు చెప్పాలి? యాజకుడు చెప్పాలి. ఇప్పుడు ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు చెప్పిన తర్వాత రాజు అనలేదు అనుకోండి, దావీదు చనిపోతాడేమో అమ్మ. ఇప్పుడు దావీదుకు చెప్తే దావీదు చేయకపోతే దావీదు ఏమవుతాడు అంటే, రాజుగారండి మనం అంటే కొత్త ఎడ్ల బండి మీద తీసుకురాకూడదండి, సరే ఇక్కడ దాకేదో వచ్చింది కానీ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, భుజాలు మన యాజకులందరూ పిలుద్దామండి, ఇక్కడ నుంచి తీసుకెళ్దామండి అని చెప్పాలి. అలా చెప్పుకోకుండా తాను మళ్ళీ ఇంకొక విషయం మనం గమనిస్తాం, మొయ్యటానికి కూడా ప్రజలు ఉన్నారట, జనం ఉన్నారట. చూడండి, తంబూరాలతోనూ సితారాలతోనూ తీసుకొస్తున్నారన్నమాట. చదువుతా 4వ వచనమమ్మ. దేవుని మందసము గల కొత్త ఇప్పుడు జనం ఉన్నారా లేదా? మొయ్యటానికి మనుషులు ఉన్నారా లేరా? ఇప్పుడు ఉజ్జి ఒక్కడే అనుకొని మొయ్యలేడు, ఇక మోసేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నప్పుడు ఏం చేయాలి? ఉజ్జి చెప్పకపోవటాన్ని బట్టి చనిపోయాడు. ఈ మాట చెప్పేసిన ముందుకు వెళ్ళిపోతాను. చెప్పుంటే కనుక దావీదు వినకపోతే కనుక దావీదు ఏమవుతాడు? ఇప్పుడు సేవకుడు యాజకుడు ఏం చేయాలని అంటే చెప్పాలి. చెప్పి అమ్మ అలా చేయకూడదు, అది తప్పది, కనుక ఇలా చేయాలి. బైబిల్ గ్రంథం ఇదిగో ఇలాగా మొయ్యాలంట, కొత్త బండి మీద తీసుకురాకూడదట, కనుక లేకపోతే మనం బడాయికి చేయకూడదట, ఇలా చేయాలంట అని చెప్పినప్పుడు విన్నారా? ఆశ్రదం. వినకపోతే అబ్బా చెప్పంటారమ్మా శాపం. కనుక ఇదే జరిగింది ఇక్కడ. మొయ్యవలసిన సందర్భంలో తెలవదు, మీకు రాజులకు తెలవదు, అధికారులకు తెలవదు, ప్రియులారా ఇంజనీర్లకు తెలవదు, డాక్టర్లకు తెలవదు. దేవుని నియమాలు ఎవరికి తెలుసు అంటే యాజకుడికే తెలుసు. ఆ నియమాలు యాజకుడు ఏం చేయాలి? చెప్పకపోవటాన్ని బట్టి ఉజ్జి చనిపోయాడు. కనుక చెప్పుంటే దావీదు వినకపోతే దావీదు ఏమవుతాడని అంటే కాబట్టి ఈరోజు దేవుని నియమాలు చెప్పినప్పుడు మాకెందుకయ్యా, మాకు చెప్తామండి, మేము చెప్పినట్టు చెయ్యి అని అనకూడదు, మేము చెప్పినట్టుగా చేయమనకూడదు. దేవుని నియమాలు ఏమై ఉన్నాయో అది మనం ఏం చేయాలి? అనుసరించినప్పుడు మనం ఆస్వాదించబడతామనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. 1, 2, 6 అధ్యాయంలోకి వద్దాం. సరిగ్గా ఆ ఎడ్ల బండి కాలు జారితే అప్పుడు దావీదు ఏం చేశాడు? ఉజ్జియే చచ్చిపోయాడని, నేను చచ్చిపోతాను బాబు ఎందుకు వచ్చిన గొడవ అని. ఆ కాలు జారి ఇంటి ఎదురుకుండా ఒక ఆయన ఇల్లు ఉందంటే, ఎవరి ఇల్లు అని అంటే ఓబేదెదోము ఇల్లు ఉందంట. ఆమె ఎవరి ఇల్లు ఉంది? ఓబేదెదోము ఇంటిలో సస్తాడు అని చెప్పి దేవుని మందసాన్ని ఎవరింట్లో పెట్టేశాడనంటే
ఓబేదెదోము ఇంట్లో పెట్టేశాడట. అసలు దావీదు ఆలోచన ఏంటనంటే, ఉజ్జియానే అయినా చచ్చిపోయాడని నేను చచ్చిపోతాను లేనిపోని కంపెనీ తీసుకెళ్ళి ఎవరింట్లో పెట్టేశాడనంటే ఓబేదెదోము ఇంట్లో పెట్టేశాడట. జరిగిన విషయం ఏంటనంటే, దావీదు వెళ్ళిపోయాడు. 3 నెలలైనప్పటికీ ఓబేదెదోమును తన ఇంటి వారందరిని తను కలిగి ఉన్నది అంతటిని దేవుడు ఏం చేశాడట. చూడండి 12వ వచనం. యెహోవా మందసము 3 నెలలు యెహోవా ఓబేదెదోము అతని ఇంటి వారందరికీ ఏం చేశాడట. ఏది ఉండటాన్ని బట్టి, మందసం 3 నెలలు ఉండటాన్ని బట్టి ఓబేదెదోము తన ఇంటిని దేవుడు ఏం చేశాడట. ఇంటినే కాదు, తన ఇంటి వారిని తన కలిగి ఉన్నదంతటా దేవుడు ఏం చేశాడట, ఆస్వాదించాడు. నేను ఎలాగ అనుకుంటున్నాను ఏంటనంటే, ఓబేదెదోముని ఆస్వాదించటానికే వారి ఇంటి దగ్గరకు వచ్చినానికి ఎద్దు కాలు జారి. ఒకసారి దేవునికి స్తోత్రం వెళ్దామా. దేవుడండి ఒక వ్యక్తిని మనసులో పెట్టుకుని ఆ వ్యక్తిని ఆస్వాదించాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి అవకాశాలు అలాగూ రప్పిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు అవకాశాలు రప్పించాలి. దేవుడు అవకాశాలు రప్పించుకుని ఎంత ప్రయాసపడినా ఆశ్రదం రాదు. ప్రియులరా, ఓబేదెదోము ఇంటి దగ్గరకు వచ్చినప్పటికే కాలు జారింది. కాలు జారుతాన్ని బట్టి ఓబేదెదోము ఇంట్లో పెట్టారు. అందుకే ఓబేదెదోము ఇంటిలో దేవుడు ఏం చేశాడనంటే ఆశ్రదించాడు. నేను ఇలా ఆలోచించాను ఏంటనంటే, ఓబేదెదోము ఇంటికి వచ్చినప్పటికి ఎందుకు జారింది అమ్మా, ఎందుకు జారిలాగా చేశాడు దేవుడు అని అంటే, ఓబేదెదోములో ఉన్న కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి. ఆ గుణలక్షణాలు బట్టి దేవుడు ఓబేదెదోమును దేవుడు ఏం చేశాడనంటే ఆస్వాదించాడు. కాబట్టి తనను తన ఇంటి వారిని తను కలుగున్నదంతటను దేవుడు ఆస్వాదించాడు. ఎందుకు ఓబేదెదోమును ఆస్వాదించాడు ఒక 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇక్కడే మనము కూడా ఆ గుణలక్షణాలు కలిగి ఉంటే ఓబేదెదోము ఇంటిని ఆస్వాదించినట్టుగా మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆస్వాదిస్తాడు. చదువుదాం 1 దినవృత్తాంతాల గ్రంథం. ఓబేదెదోమును దేవుడు అక్కడికి వచ్చినాడు. కాలు ఎందుకు జారింది అని అంటే ఆ మాట చదువుదాం. చూడండి 1 దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. ఆమె 15వ అధ్యాయం 12వ వచనమేనా. అక్కడ ఏమని ఉంటుందనంటే, ఓబేదెదోము మందసం పట్టుకుని వెళ్తూ ఉంటుండగా ఓబేదెదోము ఇంటికాడ నుంచి మళ్ళీ మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు అతడు రాగం ఎత్తుటకును పాడుటకును అతను నియమించిరి అన్న మాట చదువుతున్నా. నేను తీసుకుంటాను అండి. దొరికిందిరా. 15వ అధ్యాయం 21వ వచనం. రాగమెత్తుటకును సితారులు వాయించుటకును ఏమయ్యారట. ఇప్పుడు ఇప్పుడు అండి అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా. పాటలు పాడే వాళ్ళకి నియమిస్తారా? ఇప్పుడు పాటలు పాడటానికి పాడగలిగిన వాళ్ళకి ఇస్తారా, పాడిన వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు వాక్యము ధైర్యంగా చదవగలిగిన వాళ్ళకి ఇస్తారా, చదవని వాళ్ళకి ఇస్తారా? ఇప్పుడు ఓబేదెదోమును పాటలు పాడటానికి వాయిద్యాలు వాయించడానికి నియమించారట. నియమించడం అంటే ఇతనికి ఏమొచ్చు, పాటలు పాడతవచ్చు. ఇతనికి ఏమొచ్చు, వాయిద్యాలు వాయించడం వచ్చు. ప్రియులారా, నేను ఎలా అనుకుంటున్నాను ఏంటనంటే, ఒక విషయాన్ని గమనించారు. అభినాదాబు అని ఆయన ఇంటికాడ 400 సంవత్సరాలు ఉండిపోయిందంటే ఏంటిది, దేవుని మందసం. వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు అతడికి చిన్న గొవ్వంతైనా ఆయనకి ఆశీర్వాదం రాలేదు. 3 నెలలు ఉన్నప్పటికీ ఆశీర్వదించబడిపోయాడు. ఎందుకనంటే ఓబేదెదోము తాను ఎల్లకాలము మందసము పెట్టక కితము నుండి రాగమెత్తుటకును పాడుటకును. ఇప్పుడు ఓబేదెదోము ఇంటిలో అభివృద్ధి అయిన తర్వాత నియమించారు. ఎవరిని? అభివృద్ధి అయ్యాక అంత కితం కూడా ఏ అలవాటు ఉంది, పాడే అలవాటు ఉంది. ఇప్పుడు చెప్పాలి, నేను ఎలా వివరిస్తున్నాను.
ఓబేదేదోము దేవుని సన్నిధిలో పాడే అలవాటు ఉంది కాబట్టి, అతడు వాయిద్యాలు వాయిస్తున్నాడు కాబట్టి, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడు కాబట్టి ఓబేదేదోము ఇంటికి వచ్చినాడికి ఏం జారింది కాదు. కాబట్టి ప్రియులారా, మనము కూడా దేవుడు మనకు అవకాశాలు కల్పించాలంటే, చాలామంది ఏమంటారు తెలుసా, నాకు ఉద్యోగం రానివ్వండి, నేను దశమభాగం ఇస్తానండి, నాకు అలాగ అవ్వనివ్వండి, పిల్లలు పుట్టనివ్వండి, నేను ఇల్లు కట్టనివ్వండి అంటారు. కానీ ఓబేదేదోము అలా కాదు. ముందుగానే దేవుని మహిమపరిచాడు. ముందుగానే రాక క్రితమే దేవుని నామాన్ని మహిమపరచాలని ఆ గుణలక్షణం ఉండటాన్ని బట్టి ఓబేదేదోము ఇంటికి ఏమొచ్చిందని అంటే మందస్సు వచ్చింది. ఈరోజు ప్రియులారా, అభివృద్ధి అయ్యాక కాదు, మనం గొప్పలు అయ్యాక కాదు, ముందు నుండి నువ్వు దేవుని మహిమపరుస్తూ ఉంటుంటే దేవుడి నీ ఇంటికి అవకాశాలని, ఆశీర్వాదాలని అనుగ్రహిస్తాడు. ఇంకో మాట చదువుతాం అక్కడే దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతాల గ్రంథంలోని 15వ అధ్యాయం 24వ వచనం చదువమ్మా. బోరలు ఊదువారు గాను ఓబేదేదోమును ఎనుక తట్టు కనిపెట్టువారు గాను నియమింపబడిరి. అమ్మ చాలు. అమ్మ చూడండి, నేను ఇక్కడ ఇంకో రెండో మాట చదువుతున్నాను. ఓబేదేదోమును దేవుడు ఆస్వాదించడం మొదటి మాట మర్చిపోకూడదు. అతడు దేవుని స్తుతించుటకును ఆరాధించుటకును, అతడు దేవుని స్తుతించాడు కాబట్టి, ఆరాధించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు ఓబేదేదోమును ఏం చేశాడు? ఆస్వాదించాడు. 1. 2, యాజకులు దేవుని మందసం తీసుకుని వస్తూ ఉంటుండగా ఓబేదేదోమును మందసాన్ని కాయుటకు వెనకాల కనిపెట్టుటకు నియమించారట. అంటే సపోజ్గా మీకు అర్థమవుతాను చెప్తా అమ్మ, ఒకరు నిలబడి కుర్చీలో వెనకాల ఉన్న వాళ్ళు ఎదురు కూర్చోబెట్టండి అని అన్నాను అనుకోండి, ఒకరు నియమించాను అనుకోండి, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నువ్వు నన్ను నియమిత్తమేంటి అని అనలేదంట. ఎవరు? ఓబేదేదోము. కాబట్టి నేను ఇంజనీర్నైనా, నేను డాక్టర్నైనా, కలెక్టర్నైనా దేవుడు నాకు ఈ పని అప్పు చెప్పాడు, ఈ పని నేను చేస్తాను అని వెనకాల పెట్టినా ఎదరు పెట్టినా ఎవరు పని చేశాడు? చూడండి, ఆ మాట చదవండి, మళ్ళీ చదువుతాం. ఉండుటకు ఓబేదేదోమును వెనక తట్టు కనిపెట్టుటకు, అంటే ఆ మందసాన్ని తీసుకొచ్చినప్పుడు కనిపెట్టుటకు అతను ఏం చేశారట? నియమించారట. ప్రియులారా, అంటే మందసం వెనకాల వస్తున్న జనం కంట్రోల్ చేయటం, మేము స్టేజ్ మీద ఉండాలని కోరుకుంటలేదట. కనుక అతడు నియమించినప్పుడు, వెనక తట్టు నియమించినప్పుడు ఆ వెనక తట్టు ఉన్నాడు కాబట్టి దేవుడు ఓబేదేదోము ఇంటికి ఏమొచ్చిందనంటే మందస్సం వచ్చింది. ఈరోజు చిన్నదైనా పెద్దదైనా మనం దేవుని పని ఏం చేయాలి? చేసినప్పుడు అవకాశం దగ్గరకు వస్తుంది. నేను చెప్పగలను, సాక్ష్యమేంటి చెప్పనా? నేను మా గురువు గారి దగ్గర ఉన్నప్పుడు, జోషి గారి దగ్గర ఉన్నప్పుడు అన్ని పనులు చేశాను. నాకు అందుకే తుడుతవచ్చు, కడుగుతవచ్చు, ఉల్లిపాయలు కోయటవచ్చు, వంట చేయటవచ్చు. కనుక ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాను కదా, అక్కడ చేశాను. కనుక అక్కడ మందిరాన్ని తొడగొట్టం, కడగొట్టం, ఇంట్లో కడగొట్టం, తొడగొట్టం, ప్రియులారా, అన్ని పనులు అక్కడ చేశాను. నేను ఒక మనుషుడికి చేయలేదు, దేవునికి చేశాను. ఒక సామాన్యమైన వ్యక్తి, చదువు లేని వ్యక్తి, జ్ఞానం లేనివాడు దేవుని చేతిలో వాడబడుతున్నానంటే ఆ రోజు నేను ఆయన పని చేశాను. ఈ రోజుకి చేస్తాను. ఈ రోజుకి నాకు మందిరం తుడుతూ అంటే ఇష్టం, ఈ రోజుకి చేపలు వేయటం అంటే ఇష్టం, ఈ రోజుకి డ్రమ్ము పట్టుకెళ్తాం ఇష్టం, ఈ రోజుకి మైకి పెడతాం అంటే ఇష్టం. ఉన్నాము కాబట్టి కనుక ఎక్కడ ఏది మన గౌరవం చిన్నపోద్దేమో, నేను అలాగైపోతానేమో, నన్ను హేళన అనుకున్నా పర్లేదు, మనం చేస్తున్న దేవుని పని. అలా చేసినప్పుడు ఇదిగో ఓబేదేదోము ఇంటికి అవకాశాలు వచ్చినట్టుగా దేవుడు మన ఇంటికి ఏమి రప్పిస్తాడనంటే అవకాశ ఆశీర్వాదాలు రప్పిస్తాడు. 2, 3 చదువుతాను చూడండి. 16వ అధ్యాయంలో 5వ వచనం. ఆమె 16వ అధ్యాయము 38వ వచనం చదవరా. 38వ వచనం. ద్వారపాలకులుగా ఆమె ఇప్పుడు ఓబేదేదోముని ఎక్కడ పెట్టారు? ద్వారపాలకుడు అంటే వాచ్మెన్.
కనుక నేను విద్యావంతుని కదా నన్ను వాచ్మెన్గా పెడతారా అని అనలేదు. కనుక ఓబేదెదోము అలాగ అనుకోకుండా ఎక్కడున్నాడట? ద్వారపాలకుడుగా ఉన్నాడట. ద్వారపాలకుడిగా ఉన్నాడు కాబట్టి ఓబేదెదోము ఇంటికి దేవుని ఆశీర్వాదం వెతుక్కుంటూ వచ్చిందండి ప్రియులారా. ఈరోజు అట్టి ఆశీర్వాదం మనకి రావాలని అంటే చెప్పండి, మనం ఈ గుణ లక్షణాలు కలిగి ఉండాలి దేవుని పాడి స్తుతించే విషయంలో. రెండు ప్రియులారా, కనుక ఆయనను వెనక్కి పెట్టిన ఎదురు పెట్టిన ఆయన పని చేయటంలో. మూడోది మనం గమనిస్తే కనుక ప్రియులారా, మనం ద్వారపాలకులుగా పెట్టవలసి ఎవరైనా పెడితే దేవుని పని నిమిత్తం ద్వారపాలకులుగానైనా నేను ఉండటానికి ఇష్టపడతానని మనం ఆ పని దేవుని పని చేసినప్పుడు మనం ధన్యులం అవుతాం. రండి మన పాఠంలోకి వద్దాం ప్రియులారా. మన మొదటి సమూయేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయంలోకి వస్తే కనుక ఓబేదెదోము ఇంటిలో దేవుని మందసం ఉన్నప్పుడు ఓబేదెదోమును తన ఇంటి వారిని దేవుడు ఏం చేశాడనంటే ఆస్వాదించాడట. ఓబేదెదోము 6వ అధ్యాయము 2వ సమూయేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయంలో మనం మళ్ళీ చదువుదాం. యెహోవా మందసము 3 నెలలు యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరూ ఏం చేశాడట? ఇప్పుడు గమనించండి, ఓబేదెదోము ఒక అన్యుడు. ఓబేదెదోము ఎవరు? ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే చరిత్ర ఇలా చెప్తేనే కానీ మీకు అర్థమవుతుంది, అందుకని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నా. ఓబేదెదోము అన్యుడు, యూదుడు కాదు. దేవుని వాగ్దానాలు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, గర్భఫలం, భూఫలం, సమస్తం ఈ ఎవరికి వాగ్దానాలు? అన్యులకి, యూదులకి. ఇప్పుడు ఈ ఆశ్రదాలు ఎవరికి కాదు? అన్యులకు కాదు. ఇప్పుడు ఈ ఆశ్రదాలకు పాత్రుడు కాదు ఎవరు? ఓబేదెదోము. కానీ ఆ ఆశ్రదాలకు పాత్రుడు అయ్యాడు ఎవరనంటే ఓబేదెదోము. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా? ఇప్పుడు ఒక ఊర్లోనండి ఉన్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు? ఉన్నవాళ్ళు ఎవరున్నారు? లెక్కేయమన్నారండి అనుకుందాం. లెక్కేస్తే ఒక ఆయన టీచర్ గారు, మాస్టర్ గారు ఇలాగ అన్నీ లెక్కేసుకొచ్చారు. లెక్కేసుకొచ్చినప్పుడు ఒక చెప్పులు కుట్టి ఆయన ఆ లిస్టులోకి కూడా వచ్చాడు. చెప్పులు అమ్ముకున్న ఆయన ఎవరి లిస్టులోకి వచ్చాడు? ఉన్నవాళ్ళ లిస్టులోకి వచ్చాడు అనుకుందాం. ఉన్నవాళ్ళ లిస్టులోకి వచ్చినప్పుడు ఒకటి టీచర్ గారు, మాస్టర్ గారు, డాక్టర్ గారు, ఇంజనీర్ గారు ఇలా చెప్పుకుంటూ చెప్పులు కుట్టుకునేవాడు అని రాసింది. ఇప్పుడు చెప్పులు కుట్టుకునేవాడు ఈ వరుసలోకి రావటానికి అర్హుడా? మీకు అర్థం అవ్వలేదేమో. కాదు ప్రియులారా, చెప్పులు కుట్టుకునేవాడు డాక్టర్ గారు, ఇంజనీర్ గారు అంతస్తులోనికి రాకూడదు. ఇతడు చెప్పులు కుట్టుకునే వారి లిస్టులో ఉండాలి, పేదవారి లిస్టులో ఉండాలి. కానీ చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఈ గొప్పవారి లిస్టులోనికి, ఉన్నవారి లిస్టులోనికి వచ్చాడు. అలా రావటానికి కారణం ఏంటంటే ఓబేదెదోమును దేవుడు కనుక ప్రియులారా, అన్యుడే యూదులతో సమాన వారిగా చేశాడు. అన్యుడే అబ్రహాముతో సమానవాడిగా చేశాడు. అన్యుడే అసలే ఓబేదెదోమును ఆస్వాదించడానికి అర్హుడు కాదు. కాకపోయినా ఆ యూదులతో సమాన వారిగా ఓబేదెదోము అవునట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఓబేదెదోము ఒక సామాన్యమైన వ్యక్తి గొప్పవాడు అవటానికి కారణం ఏంటంటే ఓబేదెదోము ఇంటిలో ఏముందనంటే దేవుని మందస్సు. ఇప్పుడు చెప్తాను వినండి. మరి అబీనాదాబు ఇంట్లో మందస్సు ఉంది, అతడు దీవించబడలేదు. ఎతడు దీవించబడ్డాడంటే కారణం ఏంటి అని అంటే అబీనాదాబు ఇంట్లో ఉందంతే కానీ తనకు భయము లేదు. అబీనాదాబు ఎవరనంటే యాజకుడు, అంటే దేవుని సేవకుడు. దేవుని సేవకుడు అని ఇతడు నన్ను ఎవరైనా చేస్తా అన్నట్టుగా ఉన్నాడట. ఎవరు? అబీనాదాబు. కానీ ఓబేదెదోము అన్యుడు కాబట్టి అయ్య బాబోయ్ నేను ఏ పాటోడిని, నేను అన్యుడు కదా, నేను చెప్పులు మీకు అర్థమవుతాను చెప్తున్నాను, చెప్పులు కుట్టుకునేవాడిని కదా, యెహోవా మందసం నా ఇంట్లోకి రావటం ఏంటి? ఇది దేవుని సంకల్పమే, ఇది దేవుని నిర్ణయమే, దేవుడి స్థాయిలోకి నన్ను తీసుకొచ్చాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. బయటికి వెళ్ళినప్పుడు దానికి దండం పెట్టుకొని, లోపలికి వచ్చినప్పుడు దానికి దండం పెట్టుకొని అనుసరిస్తూ ఆ భయం భక్తులు బట్టి ఓబేదెదోమును దేవుడు ఏం చేశాడు అంటే ప్రియులారా, ఓబేదెదోము ఇంట్లో మందసం ఉన్నంత మాత్రాన్ని ఆస్వాదించబడిపోలేదు. తాను దేవుని యందు ఏం కలిగి ఉన్నాడనంటే బైబిల్ కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రియులారా,
కానీ చాలామంది ఏమనుకుంటారనంటే ప్రార్థన ఎట్టించేసుకుంటే, లేకపోతే మా ఇంటికాడ కూడుకులు ఎట్టేసుకుంటే అభివృద్ధి అయిపోతాం అనుకుంటాం. ప్రియులు కాదు కాదు కాదు. పెట్టుకున్న నీవు కనుక ఆ భయము కలిగి ఉంటే, ఆ భక్తి కలిగి ఉంటే దానికి తగ్గ ఆశీర్వాదాలు కలుగుతాయి. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ప్రియులారా గమనించండి, ఓబేదెదోము ఆశీర్వదించబడటానికి కారణం, ఓబేదెదోము ఇంటికి దేవుని మందసం రావటానికి కారణం అతడు పాటలు పాడి దేవుని నామను మహిమపరిచాడు. 2 వాయిద్యాలు వాయించేవాడు. 3 ద్వారపాలకుడిగా ఉన్నాడు. 4 ఏంటనంటే వెనకాల ఉండమంటే వెనకాల ఉన్నాడట, ఎదరు ఉండమంటే ఎదరున్నాడట. అలా ఉండటాన్ని బట్టి దేవుడు అతన్ని ఏం చేశాడనంటే ఆశీర్వదించాడు. కాబట్టి అతడు ఓబేదెదోమును దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దేవుని యందు ఏముంచాడనంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఎంత గొప్పవారమైనా దేవుని యందు ఏముంచాలి? భయభక్తులు ఉంచినప్పుడు దేవుడు తప్పనిసరి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ప్రియులారా ఇంకొక 2 మాటలు చెప్పి ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. దేవుని మందసంలో 3 వస్తువులు ఉంటాయి. ఏంటంటే మొట్టమొదటిగా 10 ఆజ్ఞల పలకలు, 2 అహరోను సిగిరించిన చేతికర్ర, 3 మన్నా వడ్డించిన బంగారపు గిన్నె. కనుక 10 ఆజ్ఞలు అనగా ఏంటనంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడే. ఇప్పుడు అందుట్లో ఇప్పుడు ఎవరున్నట్టు? దేవుడే ఉన్నాడు. ఇప్పుడు గమనించాలి. కనుక దేవుడు అంటే ఎవరు? వాక్యమే. వాక్యం అంటే దేవుడే, దేవుడు అంటే వాక్యమే. ఇప్పుడు వాక్యం అంటే వాక్యము, దేవుడు అంటే వాక్యమే. ఈ వాక్యాన్ని దేవుని అనుసరిస్తున్నామనంటే, దేవుని మాట వింటున్నామనంటే, దేవుని నమ్ముకున్నామనంటే సిలువ వేసుకుని బొమ్మ వేసుకోవడం కాదు. దేవుని నమ్ముకున్నామనంటే ఏంటనంటే ఆయన ఏం చెప్పాడో అది చేయాలి. ఇప్పుడు ఓబేదెదోము దీవించబడటానికి కారణం ఏంటంటే ఓబేదెదోము ఇంట్లో దేవుని మందసం ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో ఆ పని చేశాడు. కాబట్టి ఓబేదెదోము దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ప్రియులారా ఓబేదెదోమును దేవుడు దీవించాడు. 2 అహరోను చేతికర్ర అందుట్లో ఉందంట. చేతికర్ర నిరీక్షణకు సంతోషం, ఆనందం కదండి. కనుక ఎండిపోయిన జీవితంలో నుండి దేవుడు సిగురు రప్పించినట్టుగా ప్రభునందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్ని తిరిగి దేవుడు ఆశ్చర్యకరంగా దేవుడు చేస్తాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. కనుక బైబిల్లో ఉంది, ఎండిపోయిన వారిని దేవుడు ఆయన ఏం చేస్తాడట? మోడు బారిపోయిన వారిని దేవుడు ఎప్పుడు అనంటే ఆయన అన్నాడు, యెషయా మొద్దు నుండి సిగురు పుట్టిన మనం సిగురించాలంటే ఆయనలో మనం ఏమై ఉండాలంటే అంటబడి ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. 2 3 ఏంటనంటే మన్నా వడ్డించిన గిన్నె అనగా ఆహారం. కనుక యేసు ప్రభువు అన్నారు, నేనే జీవ ఆహారం. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు సాగుతున్న ఓబేదెదోము ఇంటిని దేవుడు ఆశీర్వదించినట్టుగా ఈరోజు నిన్ను ఆశీర్వదించాలంటే మనం కూడా దేవుని ఆజ్ఞను అనుసరించాలి, ఆయన మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. ప్రియుల 2 కనుక ఆయనలో నిరీక్షణ ఉంచాలి. 3 ఆయన ఇచ్చే ఆహారం దేవుని వాక్యాన్ని భుజిస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. 6వ అధ్యాయంలోకి వద్దాం. మళ్ళీ 2వ సమూయేలు రాసిన గ్రంథం 6వ అధ్యాయం. సరే ఓబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉందని, 3 నెలలు ఉన్నప్పుడు ఓబేదెదోము ఇంటిని దేవుడు ఆశీర్వదించాడని తెలుసుకొని ప్రియులారా దావీదు ఓబేదెదోము ఇంటిలో ఉన్న మందసాన్ని దేవుని మందిరంలోనికి ఏమంటారు రాజధానిలోనికి తీసుకురావాలని దావీదు ప్రయత్నం చేసి తిరిగి మళ్ళీ కొన్ని రోజులు అయిపోయి ఉజ్జి చనిపోయిన కొన్ని రోజులకి 3 నెలల తర్వాత తాను బయలుదేరి యాజకులు తీసుకుని ఇదివరకు జరిగిన పొరపాటు చేయకుండా ఉండాలని ఏం చేశాడనంటే యాజకులు తీసుకుని వారందరం తీసుకుని బయలుదేరి వచ్చాడట. బయలుదేరి రాగా ప్రియులారా గమనించండి, మళ్ళీ బయలుదేరి రాగా మందసాన్ని భుజాల మీద మోసుకుంటూ వస్తూ ఉంటున్నప్పుడు దావీదంట, యెహోవా మందసము నా పురములోనికి, నా పట్టణంలోనికి వస్తుందని, రాజధానిలోనికి వస్తుందని ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ గొంతులు వేస్తూ ఉన్నాడట. ఆ గొంతులు వేస్తున్న సమయంలో జరిగిన విషయం ఏంటనంటే తాను సంతోషం ఎంత అయిపోయిందనంటే తనకు వస్త్రాలు ఉన్నాయో లేదో కూడా తెలవనంతగా గొంతులు వేస్తున్నాడట. దేని ఎదుట? మందసం ఎదుట గొంతులు వేస్తున్నాడట. అయ్యో మన పట్టణం ఇంతవరకు ఎంతో నష్టపోయాం, తినడానికి ఆహారం లేక, ఉండటానికి ఇల్లు లేక, ఉండటానికి పరిస్థితులు బాగోక మనం సతమతం అయిపోయాం. అలా ఉండదు ఇంకా. ఎందుకనంటే యెహోవా మందసం ఎక్కడికి వచ్చేసింది?
మన ఊరిలోనికి వచ్చేసింది, మన గ్రామంలోకి వచ్చేసింది, మన పట్టణానికి వచ్చేసిందని గొంతులు వేస్తూ ఆనందిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటుంటే, ఆయనతో పాటు ప్రజలందరూ గొంతులు వేస్తూ ఉంటుంటే రాజు వేస్తుంటే ఉన్న వాళ్ళు ఎత్తరా లేదా? అమ్మా నేను అప్పుడు రాజు డ్యాన్స్ చేస్తుంటే మిగిలిన వాళ్ళు వేస్తారా లేదా? దావీదు వేస్తూ ఉంటుంటే అందరూ వేస్తూ ఉంటే దావీదు గారి భార్య కిటికీలోని చూసిందంట. కిటికీలోని చూసి ఆహాహా ఎరా నీకు బుద్ధి ఉందా? మామూలుగా అక్కడ ఉన్నమాట అర్థమాట. రాజువా నువ్వు, నీకు అలా బుద్ధి ఉందా? ఏమనుకుంటున్నావు నువ్వు? నీ రాజార్కం ఏం చేసావు, నీ విలువ ఏం చేసుకుంటున్నావు, నీ అధికారము కనుక ఏంటిది పద్ధతి ఏంటి అని మనసులో అనుకొని రాజుగారు ఆ కార్యక్రమం అంతా ముగించుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పట్టుకుందన్నమాట గొడవ. ఎవరిని? దావీదు గారిని భార్య. ఇంట్లోకి వచ్చిన తర్వాతే కదా భోజనం పెడతా దొరుకుతారు కనుక ఏంటా అక్కడ అలా ఎలాగన్నారు ఎలాగన్నారు అంటూ మొదలెట్టి అంటుంది ఏంటంటే, ఇదిగో నీకు అసలు గుర్తుందా, నువ్వు రాజువేనా, నీవు అధికారం అని గుర్తుందా నీకు అని అంటూ ఉంటుంటే చదువుతా మాటలు చదువమ్మా. ఎన్ని వచ్చినరా? 25 వచ్చిన. అయిపోయిందా? అమ్మ చాలు, నేను ఎవరిస్తాను చూడండి. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత తిడతా ఉంది ఎవరిని? దావీదు భర్తని. నీకు బుద్ధి ఉందా అది ఇది అని అంటుంటే అప్పుడు దావీదు అంటున్నాడు, ఏమే ఇదిగో నేను నా స్థితి ఏంటో నీకు తెలియదు, నీ దృష్టికి కూడా నేను హీన స్థితిలో ఉన్న నా జీవితాన్ని దేవుడు నన్ను కనుగొని మీ తండ్రిని తప్పించి నేను అర్హుని కాదు. దావీదు అన్న మాటలు మీకు అర్థమయ్యలేదు. నేను అర్హుని కాదు, నేను సింహాసనం మీద కూర్చునే అర్హత నాకు లేదు. దేవుడు నన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టిన దానికి నేను ఇప్పుడు డ్యాన్స్ చేశాను చూసావా, అదే తక్కువ అనుకుంటున్నానే బాబా. కనుక ఆయన చేసిన దానికి నేను ఇంకా చెయ్యాలి, కానీ నువ్వు చెయ్యొద్దు అంటున్నావేంటే అని అన్నాడు. ఎవరు? దావీదు. ఈరోజు ప్రియులారా ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఈ పాఠాన్ని నేర్చుకుందాం. ఏంటనంటే మనం ఆలోచిద్దాం, దావీదుకు కొన్ని గుణలక్షణం మనకు రావాలి. మన హీనమైన పరిస్థితి. దావీదు ఏమంటాడు తెలుసా? నా దృష్టికి నేనే హీనమైన వాడిగా ఉంటుంది. ఆ మాట చదువురా. నా దృష్టికి నేనే అలుపుడనై నీవు చెప్పిన పని కత్తులకు నేనేమయ్యాను? నా దృష్టికి నేనే ఎలా ఉన్నాను? అలుపుడిని. ఎందుకు పనికిరాని వాడు? నాకే నమ్మకం లేదు, నాకే నేను ఇలా అవుతాను అనుకోలేదు. కనుక ఎదుగుదుగుదుగో నువ్వు ఎవరికోతే నేను దీనస్థితి ఉన్నాను అని అంటున్నావో వారి దృష్టిగా నేను ఇప్పుడు ఏమై ఉన్నాను? గనునై ఉన్నాను అంటూ ఏమంటున్నాడు అని అంటే ఆ ఘనత ఎవరి ద్వారా వచ్చింది? ఇది మనం వీళ్ళ ఆలోచించాలి ప్రియులారా. ఏంటనంటే మనము మన దీనస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మనల్ని ఏం చేశాడని అంటే తీసుకొచ్చాడు. ఈ స్థితిని జ్ఞాపకం చేసుకుని మనం ఏమనుకోవాలి తెలుసా? నేను చేస్తున్న ఈ భక్తి సరిపోదు, ఈ భక్తి కంటే ఇంకెక్కువగా నేను చేయాలి. ఇంకేం చేయాలి దేవుని కొరకు? నేను ఇంకేం చేయాలి దేవుని కొరకు? నేను ఇంకేం చేయాలి దేవుని కొరకు అని మనము చేసినప్పుడు ఇదిగో దావీదుని హెచ్చించినట్టుగా మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ప్రియులారా ఈ విషయాన్ని గమనించాలి. ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను. రాణి రాజరికను చూస్తూ ఉంది, దావీదు ఏం చూస్తూ ఉన్నాడు? దేవుని మహిమపరచాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఇంకా ఏం చేయాలి? భార్య అంటది, ఎవరైనా కుర్చీలేస్తున్నారనుకో, నీకెందుకు దిక్మలోడువా నువ్వేస్తున్నావేంటి? ఏంటయ్యి నువ్వేనా పనికి మలోడువా? పరకాలేస్తున్నావు?
నువ్వేమైనా తీసిపెడబడినోడువా, అలా చేస్తున్నావు, నీ బుద్ధి లేదు అని అందనుకోండి. అలా అంటున్నప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా? ఒరే బాబా, అమ్మాయి, నేను ఈ సమాజంలో ఒకప్పుడు హీనస్థితి రాది, కానీ ఈ స్థితిలోనికి రావటానికి ఇప్పుడు అందరికీ గనుడిగా నువ్వెవరినో నేను గనుడని చెబుతున్నావు. ఈ ఘనత ఎవరిని బట్టి వచ్చింది? నేను సాపలేస్తమే తక్కువ అనుకుంటున్నాను, కుర్చీలేయటమే తక్కువ అనుకుంటున్నాను, పాటలు పాడటమే తక్కువ అనుకుంటున్నాను, దేవునికి ఇవ్వటమే తక్కువ అనుకుంటున్నాను, ఇంకేం చేయాలనుకుంటున్నాను, నువ్వు ఆపు చేస్తావేంటి అని అంటున్నాడు. ఎవరు? మనం ఆ స్థితిలోనికి రావాలి ప్రియులారా. మన దీనస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను అనుకుంటాను, ఈ స్థితిలో దేవుడు నన్ను పెట్టాడని నేను ఇంకేం చేయాలి దేవుని కొరకు, నేను ఇంకేం చేయాలి అని ఆతృతతో దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉంటున్నప్పుడు దేవుడు తన సహాయాన్ని దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. చేతిలో ఏమి ఉండవండి, దేవుడు సమృద్ధిగా అప్పటికప్పుడు రప్పిస్తూ ఉంటాడు. చేతిలో ఏమి ఉండవండి, అప్పటికప్పుడు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. మనం దేవుని మహిమపరుస్తూ ఉంటే దేవుడే తన కార్యాన్ని సఫలం చేస్తూ ఉంటాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ముందుకెళ్దాం. తాను దేవుని మహిమపరచాలనేది కోరుకుంటున్నాడు. అనుకుంటున్న సమయంలో ఆ మాట చదువుదాం చూడండి. భార్య హీనపరిచిందంట, హేళన చేసిందంట. ఎవరిని? 22వ వచనం. మరణం వరకు సౌలు కుమార్తె మేకాలు పిల్లలు కనక ఉండెను. దేని బట్టి చెప్పాలి? దావీదు దేవుని మహిమపరుస్తూ దేవుని సేవ చేస్తూ ఉంటుంటే మేకాయలు చేసిన పని ఏంటంట? అవమానపరిచిందంట. ఈ అవమానాన్ని బట్టి మేకాయలు గర్భం ఏమైంది? ఆవిడ బతుకున్నంత కాలం ఎవరు పుట్టలేదట? పిల్లలు పుట్టలేదట. అంటే ప్రియులారా, నేను ఎలాగ అంటున్నాను ప్రియులారా, దేవుని పని చేస్తున్న వారిని ఎప్పుడు మనం ఏం చేయకూడదు? హేళన చేయకూడదు, ఆటంకపరచకూడదు. హేళన చేయకూడదు. నీకెందుకు ఆ డ్యాన్స్ చేస్తున్నావు, నువ్వు రాజువు, నువ్వు అధికారివి అని అన్నమాలనే కదా ఇప్పుడు గర్భం ఏమైంది? ఇప్పుడు గర్భం కూడా ఇలాగనుకుందాం, మనం దేవుని పని ఎవరైనా చేస్తూ ఉంటుంటే హేళన చేసిన, హీనపరిచిన మెకాయలు గర్భం మూయబడినట్టుగా దేవుడు మనకు రావాల్సిన ఆశీర్వాదాలు ఏం చేస్తాడు? మూసేస్తాడు. అంటే ఉద్యోగం కానివ్వండి, లేకపోతే ఇల్లు కట్టుకునే విషయం కానివ్వండి, లేకపోతే వేరే కానివ్వండి, రానవడు. అమ్మ ఒక విషయం గమనించాలి, మంచం ఉండొచ్చేమో కానీ నిద్ర ఇచ్చింది ఎవరు? దేవుడే కదండి. డబ్బులు ఉండొచ్చేమో కానీ ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ పెళ్ళవచ్చేమో కానీ పిల్లలు పుట్టించింది ఎవరు? దేవుడే కదండి. చదువుకున్నావు కానీ ఉద్యోగం రప్పించింది ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడు చేయవలసిన కార్యాలు దేవుడే చేయాలని అంటే ఎవరిని నువ్వు ఏం చేయకూడదు? ఆటంకపరచకూడదు, కింకపరచకూడదు. ఎవరైనా పాట పాడుతూ ఉంటుంటే పెద్ద ఏదో నాకే వచ్చు అన్నట్టుగా ఎదరోళ్ళని అనకూడదు. లేకపోతే ఎవరైనా మనం పని చేస్తూ ఉంటుంటే ఎందుకు చేద్దాంరా అని అనకూడదు. ప్రియులారా, నేను ఈ మాట గమనిస్తున్నా, మీరు అర్థం చేసుకోండి. ఈరోజు చేసిన ఈ పొరపాటు రాబోయే రోజుల్లో ఒక రోజున అది మనకు శాపముగా మారుతుంది. నేను కడుంపల్లో సేవ చేస్తున్నప్పుడు అందరూ వేరే వాళ్ళకి ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. వేరే తీసేసుకున్నారు, ఆల్దది మంద కాదు, మనకు 30 మంది ఉండేవారు. వాళ్ళందరూ అన్నారు, మా ఇంటికాడ పెట్టండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు. ఒకరి ఇంటికాడ పెడతా ఉన్నాం. ఆ ఊరికి కొంచెం పెద్ద ఆవిడ కొంచెం మెయింటెనెన్స్ చేస్తుంది. బాగా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూరగాయలు, బెండకాయలు, ఇది పంట టైంలో పంట అవన్నీ తెస్తూ ఉంటారు. కరివేపాకు, బీరకాయలు, పొట్లకాయ ఇవన్నీ. ప్రియులారా, ఇలా ఉంటుండగా ఒక ఆవిడ కొంచెం పెద్ద ఆవిడ, అంటే కొంచెం మెయింటెనెన్స్ చేసేవాడు, 10 ఏళ్ళు నన్ను అప్పు అడిగింది. నా దగ్గర లేవమ్మా, అంత డబ్బులు ఎక్కడిరా, నేను ఏదో తెల్లగా కనపడుతున్నాను, నా దగ్గర లేవు. మరి అది మనసులో పెట్టుకున్నట్టుంది. మనం ఎవరింటికాడ ప్రార్థన ఆడుతున్నామో వాళ్ళకి ఎలా చెప్పింది ఏమనంటే, మన ప్రార్థన ఆ ఇల్లు తప్ప ఇంకొక ఇల్లు లేదు మనకు దిక్కు. ఆ ఇంటికి వాళ్ళకి ఏం చెప్పిందనంటే, చాలామంది ఇక్కడ ప్రార్థనకు వస్తున్నారే, ఏమే మొగుడు ఆవిడ చెప్తూ మొగుడు చచ్చింది, మొగుడు లేనిది అందరూ వస్తున్నారు, వాళ్ళు ఏడుతున్నారు. ఎక్కడ నీ ఇంటికాడ ఆ శాపం అంతా నీకు వచ్చేద్దా బాబా అన్నాడు. ఆవిడ పడిపోయింది ఇత్తనం. ఆ మాటకి మళ్ళా వారి నుంచి అయ్యగారండి మా అబ్బాయి పెట్టొద్దు అంటున్నాడండి,
మా అబ్బాయి పెట్టొద్దు అంటున్నాడు, మా అబ్బాయి పెట్టొద్దు అంటున్నాడు అంటూ మొదలెట్టింది. ఇదేంటి మొన్నటిదాకా నువ్వే కదా పెట్టమని కూడా పెట్టొద్దు అంటున్నావు ఏంటి అని అంటే, నాకు అలాగ ఆవిడే చెప్పేసింది ఇలా పలానా అన్నారు. అప్పుడు చాలా బాధ అనిపించిందండి ప్రియులరా. కొంతకాలానికి ఆమె అల్లుడు, చిన్నల్లుడు చనిపోయాడు. ఇక్కడికి వచ్చింది, అద్దుకుండేది కొంతకాలం, ఒక 6 రోజులు అలా ఆయన చనిపోయాడు. నేను అలా చేసిన తర్వాత క్షమించి మళ్ళీ నేను వాళ్ళని ఆదరించాను. ఆ తర్వాత కుమారుడికి పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత ఆవిడకి షుగర్ వచ్చింది, బలహీనత అయిపోయింది. కనుక అయ్యగారిని ఒకసారి కేకేయండి అంటే నేను అంటున్న మాట ఏంటంటే, ఆ రోజు ఆటంకపరిచింది, ఆ రోజు జరగలేదు. కానీ రాను ఆ కుటుంబము ఆ రోజు మొదలెట్టింది శాపం. ఈ రోజుకి వారిని ఏం చేస్తుందనంటే ఏలుబడి చేస్తుంది. దేవుని పని మనం ఏం చేయకూడదు, ఆటంకపరచకూడదు ప్రియులారా. కానీ నువ్వు చేయగలిగితే చేయాలి, ఇవ్వగలిగితే ఇవ్వాలి తప్ప మరి ఎవరిని ఏం చేయకూడదటండి. చూడండి 22 వచ్చినాం కదా ప్రియులారా. ఆమె చేసిన పనిని బట్టి ఆమె గర్భం ఏమైందంటండి, ముయ్యబడింది. ప్రియులారా ఒకసారి చూడండి, రాజులు రాసిన గ్రంథంలో చూస్తే, 2వ రాజులు రాసిన గ్రంథంలో చూస్తే ప్రియులారా అండి, సందర్భం మనకు వచ్చింది కూడా చెప్తున్నాను. ఎలీషా అని ఒక పాస్టర్ గారు అద్భుతాలు చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. 2వ రాజులు రాసిన గ్రంథం 2వ అధ్యాయం, బోడువాడ అని హేళన చేశారట. 23వ వచనం, 2వ అధ్యాయం 23వ వచనం చదువురమ్మా. బోడువాడ ఎక్కుపొమ్ము, బోడువాడ ఎక్కుపొమ్ము అని యెహోవా నామమును బట్టి అతను ఏం చేశాడట, శపించాడట. శపించగా జరిగిన విషయం ఏంటి చదువురా. అమ్మ ఇప్పుడు అతడు శపించగా వచ్చిన నష్టం ఏంటంట అని అంటే, 2 ఎలుగుబంటులు వచ్చి పిల్లల్ని ఏం చేసినాయంట. ఎందుకు చనిపోయారు అని అంటే, దైవజనుడు ఏమని హేళన చేశారు, బోడు ఏంట్రా బోడి నువ్వు చేసింది అంటారు కదా, ఏంట్రా కాదు గుడ్డు ఏంట్రా నువ్వు అని అంటారు కదా. అలాగా ఎలీషాని హేళన చేశారట. ఆ హేళన బట్టి పిల్లలు ఏమయ్యారు, చనిపోయారు. కాబట్టి ప్రియులారా ఇంకా చెప్పండి. కనుక ఆదికాండంలో మనం చదివితే శారాకు దేవుడు అన్నాడు గర్భఫలాన్ని ఇస్తాను, బిడ్డలను ఇస్తానని అంటే, శారా ఏం చేసిందంట, నవ్విందంట. చూడండి ఆ మాట కూడా చదువుదాం. శారా నవ్వనేల యెహోవాకు, చదవండి 18వ అధ్యాయం అనుకుంటా, యెహోవాకు 18వ అధ్యాయంలో ఉంటుందమ్మా. అబ్రహాం కాదు, శారా గురించి రాయబడి చెప్పురామ్మా. 18వ అధ్యాయము 11 చదువురామ్మా. 12వ వచనం కాదమ్మా రే శారా నవ్వనేల యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. చాలామంది అమ్మ ఉద్యోగం ఇస్తారంటే నాకు వస్తుంది అని అంటారు. పిల్లలు పుడతారమ్మా దేవుడు ఇస్తే అని కానీ కొంతమంది హేళన చేస్తారండి దేవుడి మాటలు, దేవుని వాగ్దానాలు. అమ్మ నీ స్థితి మారుతుంది, అభివృద్ధి అవుతావు, భయపడద్దు అని చెప్తే హేళన చేస్తారండి. ప్రియులారు ఈరోజు వాక్యం చెప్తోంది, నవ్వనేల యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. కాబట్టి ఆయన కార్యాలు చేస్తాడని చెబుతున్నప్పుడు నవ్వుతే దేవుడు మన గర్భాలని మోస్తాడు. మనం హేళన చేస్తే మన ఉద్యోగాలను దేవుడు మూస్తాడు. దేవుడు మూసేస్తే ఎవరును తెరవలేరు, ఆయన తెరిస్తే ఎవరును మూయలేరు. మెకాయలు ఆమె మేకాలు ఆమె గర్భం చనిపోయే వరకు ఏమవ్వలేదనంటే గర్భం తెరవలేదు. ఇంకొక విషయాన్ని చెప్తా ఉందని ఏంటనంటే, ఆమె వాళ్ళ తల్లిదండ్రులు చేసిన దోషము కూడా ఎవరి మీద పడ్డది, మీకాల మీద పడ్డది కదండి. ఎవరు తన తల్లి ఎవరు, సౌలు చేసిన పాపం. చూడండి ఇర్మియా రాసిన గ్రంథంలో ఏమని ఉంటుందంటే 5వ అధ్యాయంలో, దేవుడంట తన కాలమందు వర్షాన్ని కురిపించాలని అనుకుంటాడట. కానీ చూడరమ్మా 5వ అధ్యాయము 23వ వచనం నుండి చదివితే అర్థమవుతుందండి. చదువురా.
స్పీడ్గా చదివామా? మీ దోషములు వాటి క్రమములను తప్పించిన మీకు మేలు కలగకుండాటకు మీ పాపములే కాదు. అమ్మ, పాపము దోషము, పాపం వేరే, దోషం వేరే. దోషం అంటే, పాపం అంటే తెలవక చేసింది, దోషం అంటే తెలిసి చేసింది. ఇప్పుడు తెలిసి చేసిన దోషానికంట మన క్రమాన్ని ఏం చేస్తున్నాయంట? ఎప్పుడో పెళ్ళి జరగాలి, జరుగుతలేదంటే కారణం మనం ఏం చేస్తామంట? ఎప్పుడో ఉద్యోగం రావాలి, ఎప్పుడో పిల్లలు పుట్టాలి, ఎప్పుడో ఇల్లు కట్టాలి, ఎప్పుడో మనం అభివృద్ధి చెందాలి, ఇంకా జరుగుతలేదని అంటే మన దోషములే మనకేమైనాయి? అక్కడ చదవరా, అడ్డుగా వచ్చినాయి అంట. మరి ఇప్పుడు ఏం చేయాలని అంటే ఈ దోషాలు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుడు. అందుకే దావీదు ఏమంటాడంటే హిస్సోపుతో నా పాపములు కడుగు అని అన్నాడు. అలా ఒప్పుకుంటే ముయ్యబడిన ద్వారాలు తిరిగి